ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. జూన్ 15, 16, 2025 నరేంద్ర మోదీ సైప్రస్ అనే ఒక బుజ్జి ఐలాండ్ ని విజిట్ చేశారు. లాస్ట్ 20 years లో సైప్రస్ ని విజిట్ చేసిన ఇండియన్ పీఎం నరేంద్ర మోదీ. అయితే ఈ విజిట్ అన్ని రెగ్యులర్ ట్రిప్స్ లాంటిదైతే కాదు. అదేంటి, ప్రైమ్ మినిస్టర్ అన్నాక చాలా దేశాలు తిరగాల్సి వస్తుంది. సైప్రస్ నుంచి కెనడాకి వెళ్లారు, అక్కడి నుంచి క్రొయేషియాకు కూడా వెళ్తారు. అందులో ఏముంది, సైప్రస్ కూడా అన్ని రెగ్యులర్ విజిట్స్ లాంటిదే అని మీరు ఏమాత్రం అనుకున్నా జియో పాలిటిక్స్ ని మీరు కంప్లీట్ గా ఫాలో అవ్వట్లేదు అని లెక్క. జియో పాలిటిక్స్ మీద రెగ్యులర్ గా నా నుంచి మీకు వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా డైలీ నా నుండి ఒక జియో పొలిటికల్ వీడియో వస్తుంది. దానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. బట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 1 కమెంట్ ఇస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. సరే, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, మోదీ సైప్రస్ విజిట్ చేస్తే ఇది టర్కీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అని అంటున్నారు. అదేలాగా సైప్రస్ విజిట్ లో టర్కీకి ఏం మెసేజ్ ఉంది, అసలు టర్కీ గురించి మోదీ ఏం మాట్లాడలేదుగా అన్న డౌట్స్ మీకు వస్తున్నాయా? ఖచ్చితంగా వాటిని ఈ వీడియోలో అడ్రస్ చేస్తాం. సైప్రస్ టర్కీ రిలేషన్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా గ్రీన్ లైన్ మూవ్మెంట్ ని అర్థం చేసుకోవాలి. సైప్రస్ లోని నికోసియా గ్రీన్ లైన్ అనే UN బఫర్ జోన్ దగ్గర మోదీ నిలబడి సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో ఫోటోలు దిగారు. ఈ ఒక్క సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే ఇది టర్కీకి డైరెక్ట్ మెసేజ్. అదెలా అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? దీని గురించి తెలియాలంటే కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. అంటే 1974కి వెళ్ళాలి. 1974లో టర్కీ సైప్రస్ లో 3వ వంతు భాగాన్ని ఆక్రమించి టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అంటే TRNCని క్రియేట్ చేసింది. కానీ ఈ TRNCని గ్లోబల్ కమ్యూనిటీ అసలు రికగ్నైజ్ చేయలేదు. అందులో మన భారత్ కూడా ఉంది. మోదీ గ్రీన్ లైన్ దగ్గర నిలబడటం ఒక సింబాలిక్ స్టేట్మెంట్ లాంటిది. భారత్ యొక్క మూతో సైప్రస్ డెమోక్రసీకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పకనే చెప్పింది. టర్కీ ఆక్రమణకు గట్టి రిప్లై కూడా ఇచ్చినట్టే. అసలు మోదీ ఇలా ఎందుకు చేయాలి? టర్కీకి గట్టి రిప్లై ఇవ్వాల్సిన అవసరం భారత్కి, మోదీకి ఏముంది? ఇది అర్థం చేసుకుందాం. మనం రీసెంట్ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం, టర్కీ పాకిస్తాన్ అలయన్స్ రీసెంట్ గా చాలా బలపడింది అని. ఆపరేషన్ సింధూర్ లో టర్కీ పాకిస్తాన్ కి డ్రోన్ సప్లై చేసింది. అలాగే కశ్మీర్ పై స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఇవన్నీ భారత్ కి అలర్ట్ సిగ్నల్స్ లాంటివి. మోదీ ఈ విజిట్ ద్వారా సైప్రస్, గ్రీస్, ఆర్మేనియా వంటి దేశాలతో అలియన్స్ ని బిల్డ్ చేస్తూ టర్కీ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేస్తున్నారు. ఇది జియో పొలిటికల్ చెస్ లో ఒక స్మార్ట్ మూవ్ లాంటిది. సైప్రస్ భారత్ కి టెర్రరిజాన్ని కౌంటర్ చేయడంలో వన్ ఆఫ్ ద రిలయబుల్ పార్ట్నర్ అనే చెప్పొచ్చు. ఏప్రిల్ 2025లో జరిగినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్ ని సైప్రస్ ఖండించింది. యూరోపియన్ యూనియన్ లెవెల్లో పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం పై ఇష్యూని రైజ్ చేసింది. మోదీ ఈ సపోర్ట్ కి థ్యాంక్స్ చెప్పి సైప్రస్ తో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ కి ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆర్మ్స్ ట్రాఫికింగ్, అలాగే డ్రగ్స్ స్మగ్లింగ్ కంట్రోల్ కోసం సెక్యూరిటీ కోఆపరేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మరి దీని ఇంపాక్ట్ ఏంటి అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈ అలయన్స్ టర్కీ పాక్ డిఫెన్స్ కొలాబరేషన్ కి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చినట్లు. భారత్ సైప్రస్ ఇంటెలిజెన్స్ షేరింగ్ టెర్రరిస్ట్ నెట్వర్క్ ని బ్రేక్ చేయడంలో గేమ్ చేంజర్ అవుతుంది. అలాగే సైప్రస్ EU మెంబర్ గా ఉండటం, EU అంటే తెలిసింది కదా, యూరోపియన్ యూనియన్. సో సైప్రస్ యూరోపియన్ యూనియన్ లో ఒక మెంబర్. ఇలా మెంబర్ గా ఉండటం వల్ల భారత్ యాంటీ టెర్రరిజం నరేటివ్ ని గ్లోబల్ స్టేజ్ పై ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సైప్రస్ అవటానికి చిన్న ఐలాండ్ అయినప్పటికీ కూడా అది మెడిటరేనియన్ లో భారత్ కి స్ట్రాటజిక్ గేట్వే లాంటిది. 2026లో సైప్రస్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రొటేటింగ్ ప్రెసిడెన్సీని తీసుకుంటుంది. అంటే EU కౌన్సిల్ కి ప్రెసిడెంట్ మన భారత్ కి ఫ్రెండ్ అన్నమాట. ఇది భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫీ పరంగా కూడా సైప్రస్ చాలా క్రూషియల్. సైప్రస్ యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియాని కనెక్ట్ చేసే ఒక పాయింట్. దాని ఫైనాన్షియల్ సర్వీసెస్, షిప్పింగ్ ఇండస్ట్రీ భారత కంపెనీలకు యూరోపియన్ యూనియన్ మార్కెట్ ఎంట్రీకి పర్ఫెక్ట్ హబ్ గా పనిచేస్తుంది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ మాత్రమే కాదు, IMEC గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. IMEC అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. మొదటి విజిట్ లో ఇది కూడా కీ రోల్ ప్లే చేసింది. ఈ కారిడార్ భారత్ ని మిడిల్ ఈస్ట్ ద్వారా యూరప్ తో ట్రేడ్, ఎనర్జీ రూట్ గా కనెక్ట్ చేస్తుంది.
సైప్రస్ ఈస్టర్న్ మెడిటేరియన్లో దాని గ్యాస్ నిక్షేపాలతో ఐఎంఈసిలో భారత్ని యూరప్తో ఎనర్జీ రూట్ ద్వారా కనెక్ట్ చేసే కీలక హబ్గా మారుతుందన్నమాట. అలాగే లిమాసోలో జరిగినటువంటి బిజినెస్ రౌండ్ టేబుల్లో మోదీ భారత్ ఎకనామిక్ గ్రోత్ని హైలైట్ చేసి సైప్రియట్ బిజినెస్లను టెక్, ఎనర్జీ, ఇన్నోవేషన్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయమని కూడా పిలుపునిచ్చారు. భారత్ ఇప్పటికే వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ చాలా త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా అవ్వబోతుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా భారత్ డిజిటల్ పేమెంట్స్ రెవల్యూషన్ యూపీఐని సైప్రస్లో లాంచ్ చేసే డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇప్పటికే 7 దేశాల్లో యూపీఐ ఆల్రెడీ రన్ అవుతుంది. సైప్రస్ నెక్స్ట్ లైన్లో ఉందన్నమాట. అలాగే గిఫ్ట్ సిటీ, అది మన గుజరాత్. సో ఈ గుజరాత్ సైప్రస్ బోర్స్ మధ్య అగ్రిమెంట్ భారత్ యొక్క గ్లోబల్ ఫైనాన్షియల్ రీచ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మోదీ సైప్రస్ విజిట్ మొత్తం కూడా సింబాలిక్ మూమెంట్స్తో నిండిపోయింది. సైప్రస్ ప్రెసిడెంట్ క్రిస్టోడౌలిడెస్ మోదీని స్వయంగా లార్నాకా ఎయిర్పోర్ట్కు వెళ్లి పర్సనల్గా వెల్కమ్ చేశారు. అంతేనా, దేశ హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మాఖరియోస్ 3తో సత్కరించారు కూడా. మోదీ అవార్డుని 1.4 బిలియన్ ఇండియన్స్కి భారత సైప్రస్ ఫ్రెండ్షిప్కి డెడికేట్ చేశారు. అలాగే మోదీ కూడా కాశ్మీరీ సిల్క్ కార్పెట్, అంతేకాకుండా సిల్వర్ క్లచ్ని సైప్రస్ ఫస్ట్ కపుల్కి గిఫ్ట్ చేసి భారత కల్చరల్ హెరిటేజ్ని అక్కడ ప్రమోట్ చేశారు. ఇలాంటి గెస్చర్ కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. గ్రీన్ లైన్ విజిట్ అనుకోవచ్చు, అవార్డ్ సెరమనీ కానీ, అలాగే గిఫ్ట్స్, ఇవన్నీ కూడా భారత స్ట్రాటజిక్ ఇంటెంట్ని గ్లోబల్ స్టేజ్పై రీఇన్ఫోర్స్ చేస్తాయి. అంతేకాకుండా ఈ విజిట్ భారత మెడిటేరియన్ స్ట్రాటజీలో ఒక మైల్ స్టోన్ లాంటిది. సైప్రస్, గ్రీస్, అర్మేనియాతో కలవటం అనేది టర్కీ రీజనల్ డామినెన్స్ కి చెక్ పెట్టే ప్లాన్ లో ఒక పార్ట్ అన్నమాట. సైప్రస్ యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ భారత్ కి యూరప్ తో డీపర్ ఎంగేజ్మెంట్ కి ఓపెన్ డోర్ లాంటిది. మోదీ ఇజ్రాయెల్, ఇరాన్, అలాగే రష్యా, ఉక్రెయిన్ లాంటి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ పై శాంతిని ప్రమోట్ చేస్తూ యుద్ధం కాకుండా డిప్లొమసీని సపోర్ట్ చేస్తున్నారు. ఇది భారత్ని ఒక న్యూట్రల్, రెస్పాన్సిబుల్ గ్లోబల్ ప్లేయర్గా చూపిస్తుంది. ఈ స్టాండ్ వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ని తమ సమస్యలను అర్థం చేసుకునే, లీడ్ చేయగల ఒక దేశంగా భావిస్తాయి. సైప్రస్ విజిట్లో ఈ మెసేజ్ రిపీట్ అవ్వటం వల్ల భారత్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మరింత స్ట్రాంగ్ అయింది. అయితే ఈ విజిట్ వల్ల ఇంకా ఏం జరగచ్చు అన్నది కూడా చూస్తే టర్కీతో టెన్షన్స్ ఇంకా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. టర్కీ నాటో మెంబర్ కాబట్టి భారత్ డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ అవాయిడ్ చేయాలి. మరోవైపు భారత్ సైప్రస్ ట్రేడ్ ఇంకా చిన్నగానే ఉంది. అంటే ప్రస్తుతానికి చూసినట్లయితే 2023 and 2024 కనుక గమనిస్తే $136.96 మిలియన్ మాత్రమే ఉంది. ఇంకా చిన్నగానే ఉంది అని చెప్పాలి. సో ఐఎంఈసి, యూపీఐ వంటి ఇనిషియేటివ్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ లిమిటెడ్గా కావచ్చు. కానీ సైప్రస్ EU మెంబర్షిప్, స్ట్రాటజిక్ లొకేషన్, భారత్కి సపోర్ట్ దీని వాల్యుబుల్ పార్ట్నర్గా చేస్తాయి. ఈ విజిట్ లాంగ్ టర్మ్ గెయిన్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తోంది. ఫైనల్గా చెప్పాలి అంటే మోదీ సైప్రస్ విజిట్ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ లాంటిది. టర్కీ, పాకిస్తాన్ యాక్సెస్ కి చెక్మేట్ ఇస్తూ సైప్రస్ తో సెక్యూరిటీ, ఎకనామిక్, కల్చరల్ టైఅప్ ని స్ట్రెంగ్థెన్ చేసింది. ఐఎంఈసి, యూపీఐ, అలాగే యూరోపియన్ యూనియన్ ఎంగేజ్మెంట్ ద్వారా భారత్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ స్కై రాకెట్ అవుతుందన్నమాట. గ్రీన్ లైన్ మూవ్మెంట్ నుంచి అవార్డ్ సెరమనీ వరకు ఈ విజిట్ భారత్ మల్టీ పోలార్ ఫారిన్ పాలసీని, గ్లోబల్ సౌత్ లీడర్ గా స్టాండింగ్ ని సాలిడిఫై చేసింది. టర్కీకి స్ట్రాటజిక్ సిగ్నల్, సైప్రస్ తో బాండ్, యూరప్ తో కనెక్షన్. ఇది డెఫినెట్ గా ఒక స్ట్రాంగెస్ట్ సిచ్యువేషన్ లాంటిది. డెఫినెట్ గా మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ వీడియో మొత్తం చూసాక మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? సైప్రస్ తో ఈ రిలేషన్ గేమ్ టర్కీని గిల్లినట్లే ఉంటుందా? మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ మర్చిపోకుండా నెక్స్ట్ ఏ జియో పొలిటికల్ కాన్సెప్ట్ తో మీకు వీడియో కావాలి అనుకుంటున్నారో ఆ విషయం కామెంట్ చేయండి. డెఫినెట్ గా అదే కంటెంట్ పై నేను మీకు నెక్స్ట్ వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ.